ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. బైబిల్ తీసుకొని ఓపెన్ చేసి జాగ్రత్తగా వాక్యాన్ని మీరు పరిశీలన చేయండి. దేవుని వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను త్రూచునుగాక. అంతవరకే. చాలా వాక్యాలు ఉన్నాయి. ఆ వచనంలో చాలా వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే, దేవుని న్యాయమైన త్రాసులో నన్ను త్రూచునుగాక అని ఎవరన్న మాటలు ఇవన్నీ యోబు స్వయంగా అన్నాడు. కనుక ఆ అంశంలోనే, ఆ వచనంలోనే న్యాయమైన త్రాసు అనే అంశం మీద మనం కొన్ని మాటలు, మన దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ అంశం ఏంటి? న్యాయమైన త్రాసు. అందరూ రాసుకోండి, డేట్ వేసి బైబిల్లో ఉన్న మాటే రాసుకోండి, అక్కడ ఉన్నదే చూసి రాసుకోండి. న్యాయమైన త్రాసు. త్రాచు కాదు. త్రాసు అంటే త్రాసుమం. త్రాసు అంటే సాకం ఇస్తే సు. త్రాసు అంటే ఒక బ్యాలెన్స్, ఒక కాట. పత్తిబోరాలు, మిరపకాయలు కాటాలు వేస్తారు కదా, అలాగే పూర్వకాలాల్లో ఒక త్రాసు ఉండేది. ఆ త్రాసులో గింజలు కొలవటం కానీ ఏమైనా చేస్తారు, ఏదన్నా కొలవటం కానీ చేస్తారు. యోబు గారు ఏమని కోరుకున్నాడంటే, న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచునుగాక. చక్కని మాటలు కదా. యోబు కావాలని కోరుకున్నాడు. నా ప్రవర్తన ఎంతో, నా భక్తి ఎంతో, నా నీతి ఎంతో, నా పవిత్రత ఎంతో, నా యథార్థత ఎంతో, నా దీవెనలు ఎంతో నేను ఒక్కసారి ఎగ్జామ్ చేసుకోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళి నేను పరీక్ష చేసుకోవాలన్నట్టుగా ఏం చేశాడంటే, దేవుడు న్యాయమైన త్రాసులో నన్ను తూసునుగాక అని కోరుకున్నాడు. మీరు కూడా ఏం చేయాలంటే, నేను ఎంతవరకు చదువుకున్నాను, నాకేం వచ్చు, నేనేం పాస్ కాగలను, నా భవిష్యత్తు ఏంటి, నాకేం రావు, నాకేం వచ్చు అని మిమ్మల్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. యోబు కూడా అలాగా క్యాలిక్యులేషన్ చేసుకునేవాడు. యోబుకున్న గుణం మంచి గుణం కదా, మంచి సుగుణం కదా. నేను మంచివాడినా కాదా, నాకు ఎన్ని మార్కులు వస్తాయి, నాకు ఎన్ని పాఠాలు వచ్చు, నా స్థితి ఏంటి, నేను ఎంతవరకు మంచివాడిని, స్టూడెంట్లో ఎంత క్యారెక్టర్ నాలో బాగుందా లేదా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. యోబు 140 సంవత్సరాలు బతికాడు. ఆ 140 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర తను తాను క్యాలిక్యులేషన్ చేసుకునేవాడు. ఏం చేసేవాడు? చందు పరీక్ష చేసుకునేవాడు. నాకు ఈ క్వశ్చన్ వచ్చా, క్వశ్చన్ రాదా, ఈ పని చేయగలనా, ఈ పని చేయలేనా, ఇది ఎంతవరకు నేను నిజంగా చేయగలను, నేను ఎంత న్యాయం చేయగలను అని తనకు అప్పగించిన పనిలో జాగ్రత్తగా ఉండేవాడు యోబు. యోబు ఊజు దేశానికి సువార్తికుడు. ఊజు దేశం మొత్తం కూడా దేవుని వాక్యం చెప్పాడు. దేశానికే సువార్త చేశాడు యోబు. ఆ దేశం పేరేంటి? ఊజు దేశానికి సువార్తికుడు యోబు. మనం చదువుతాం, భారతదేశానికి సువార్తికుడు ఎవరంటే తోమా వచ్చి మన భారతదేశానికి సువార్త ప్రకటించినట్లుగానే యేసు ప్రభుకు పూర్వం, యేసు ప్రభు రాక మునిపే తన యొక్క భక్తిని, తన యొక్క సువార్తని ఆ ఊజు దేశం మొత్తం కూడా ప్రకటించినటువంటి దేవుని సేవకుడు. కనుక సేవకుడైన ప్రతి ఒక్కళ్ళు ఏ పని అప్పగించాడో దేవుడు నీకు, ఆ పని విషయంలో నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. నేనేం చేయగలను, అసలు ఈ 10th క్లాస్ పాస్ కాగలనా, 9th క్లాస్ పాస్ కాగలనా, లేకపోతే నాకు అప్పగించిన పని నేను చేయగలనా, చేయడానికి ఏబిలిటీ నాకున్నదా, నాకు ఏ పని అయితే దేవుడు అప్పగించాడో ఆ పనిలో నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని మనల్ని మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్ చేసుకోవాలి. అది మంచి లక్షణం.
లేకపోతే ఏదో అందరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, అందరు చదువుతున్నారు, నేను చదువుతున్నాను అనుకుంటే అది మంచి కరెక్ట్ కాదు. అందుకని ఏమన్నాడు కదా, దేవుడు నన్ను న్యాయమైన త్రాసులో త్రూచునుగాక అన్నాడు. ప్రభుని అడిగాడంట, ప్రభువా అసలు నా న్యాయం ఎంత, నా యథార్థత ఎంత, నా పరిపూర్ణత ఎంత, నా పవిత్రత ఎంత, నా దీవెనలు ఎంత, నా నీతి ఎంత అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అంట న్యాయమైన త్రాసులో తన యొక్క క్వాలిఫికేషన్ మొత్తం కూడా చెప్పేశాడంట. ఏబు, ఇదిగో నీ చరిత్ర, ఇది నీలో ఉన్న ఫాల్ట్, ఇదిలో ఉన్న మంచి, ఇదిగో నీలో ఉన్న చెడని దేవుడు ఎప్పటికప్పుడు యోబుకి తెలియజేసేవాడంట. పేరబెట్టుకోగాకు, పాపాలు ఎప్పుడు పేరబెట్టుకోకూడదు. పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఒప్పుకోని పాపాలు దేవుడు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒప్పుకోని పాపాలు కనుకనే మనం జాగ్రత్తగా మనం దేవుని దగ్గర సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, ప్రభువుని బాధ పెట్టకూడదు. ఇవాళ నేను ఎన్ని మాటలు మాట్లాడాను, ఈ మాటల్లో ఎన్ని దోషపు మాటలు ఉన్నాయి, ఎన్ని మంచి మాటలు ఉన్నాయి, ఎన్ని ఉపయోగకరమైన మాటలు ఉన్నాయి. నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని నీ మాటలు కొద్దిగా ఉండవాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి, కొద్దిగా ఉండాలి. యువర్ వర్డ్ మస్ట్ బి లిమిటెడ్, చాలా లిమిటెడ్గా ఉండాలి. విస్తారంగా మాట్లాడుకో. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు, నిన్ను బ్యాలెన్స్ చేశానయ్యా, బ్యాలెన్స్ చేస్తే ఇదిగో నీ చరిత్ర కనిపిస్తుందని చెప్తున్నాడు. చూడండి, అదే యోబు గ్రంథము చూడండి ఒకసారి 8వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనములో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లాలంటే బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. అది ఆషామాషగా ఎవరు వర్ధిల్లరు. ఇది ఆషామాషగా, అది మ్యాజిక్. అంతకంటే బైబిల్ మ్యాజిక్ కాదు. బైబిల్లో 20 రూపాయలు పెడితే తెల్లాజోని 1000 రూపాయలు అవ్వవు. బైబిల్ అనేది సత్యం. ఇక్కడ బిల్దద్ అంటున్నాడు, ఫ్రెండు, యోబు క్లోజ్ ఫ్రెండ్, 4 స్నేహితుల్లో ఒక స్నేహితుడే బిల్దద్ అంటున్నాడు కదా. యోబు, నా అనుభవం ఒకటి చెప్తాను నీకు, నీవు పవిత్రుడవై పవిత్రత అంటే పాపాలు ఒప్పుకోవటం పవిత్రత. పాపాలు ఒప్పుకోవాలి ఎప్పుడు కూడా మనం. అయ్యా, ఈరోజు పొద్దున మొదలుకొని 6 మొదలుకొని సాయంకాలం పండుకునే బోరి వరకు కూడా నేను ఇన్ని మాటలు మాట్లాడాను ప్రభువా, ఈ మాటలని నన్ను క్షమించు, కాపాడు, ఈ పవిత్రత నీ రక్తంలో నన్ను కడుగు, పరిశుద్ధపరచని నువ్వు పవిత్రపరచుకోవాలి. ఎన్ని కాని మాటలు మాట్లాడావు మీ నాన్నతోటి, మీ అమ్మతో నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు, నీ ఫ్రెండ్స్తో, నీ భార్యతో, నీ భర్తతో నువ్వు ఎన్ని కాని మాటలు మాట్లాడావు, ఎన్ని దూషణ కలిగిన మాటలు మాట్లాడావు. ఒక బ్యాలెన్స్ చేసుకో, అది ఒక రాశి. మంచి మాటలు మాట్లాడితే ఒక రాశి. 2 రాశులు పెట్టుకొని ప్రభువా ఇదిగో ఈ వ్యర్థమైన మాటలు ఇవన్నీ వేస్ట్. పొద్దున్న లేగితే మనం ఇల్లు ఉడుచుకుంటాం, సాయంకాలం ఇల్లు ఉడుస్తాం. ఇల్లు ఉడిస్తే చెత్త చెదారం మొత్తం వచ్చినట్లుగానే పొద్దున 6 గంటల మొదలుకొని సాయంకాలం 6 వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక రెండు భాగాలు చేసుకోవాలి. ఒక భాగం మంచి మాటలో, రెండో భాగం మంచి చెడ్డ మాటలో. ఇవన్నీ నువ్వు చేసినట్లయితే ఫ్రెండు యోబుతో అంటున్నాడు, బెల్దద్ అనే ఫ్రెండు, అప్పుడు నీ యథార్థం తెలుస్తుంది. ఇది ఇన్ని కాని మాటలు మాట్లాడాను, ఇన్ని మంచి మాటలు మాట్లాడాను. కాని మాటలు ప్రభువు దగ్గర ఒప్పుకోనవలెనో. పాపం ఒప్పుకుంటే పవిత్రుడు అవుతావు, పాపాలు ఒప్పుకోకపోతే పవిత్రుడు కావు. కనుక పవిత్రత ఒక క్వాలిఫికేషన్. ఎన్నిసార్లు నువ్వు పాపాలు ఒప్పుకుంటే అంత పవిత్రుడు అవుతావు. పవిత్రత అంటే అది ఎక్కడో దొరికేదే కాదు. ఏమి ఉన్నపాటిని వెళ్ళి ప్రభువా నేను కాని మాటలు అన్నాను ప్రభువా, ఫలానా వాళ్ళని అన్నానని నువ్వు అనిగాని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక సమస్త పాపములు క్షమించి మనల్ని ఏం చేస్తాడు, తన రక్తంతో పరిశుద్ధపరుస్తాడు, ఆ పాపాలని శుభ్రం చేస్తాడు. అది పవిత్రత. ఆ పవిత్రత నీకుంటే,
ఆ పవిత్ర యొక్క రాశి మొత్తం ఒక చోట పెట్టు. రెండవది ఏంటి తెలుసా? యథార్థత. గుర్తుపెట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నానిక. రెండవది యథార్థత. యథార్థత అంటే ఎంత పాపాలు ఒప్పుకుంటే అంత వాక్యం నీ హృదయంలో స్టోరేజ్ అయి ఉంటుంది. డబ్బులు ఒక బీరువాలో దాచిపెట్టుకో, ఖర్చు పెట్టుకోగాకు. ఆ డబ్బులు అట్లాగే ఉంటాయి. డబ్బులు బీరువాలో పెట్టి ఖర్చు పెట్టుకుంటే అయిపోతాయి కదా. అలాగే యథార్థత అనే ధనాన్ని నువ్వు ఎప్పుడు కూడా స్టోరేజ్ చేసుకోవాలి నీ హృదయంలో. యథార్థత అంటే ఏంటి? ఒక రాశి ఏమో పవిత్రమనే రాశి, రెండవ రాశి ఏంటంటే యథార్థత. యథార్థత అనే యెహోవా వాక్యం యథార్థమై ఉన్నది. 33వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 33వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యథార్థత అంటే బైబిల్ వాక్యం. నువ్వు వాక్యం చదువుకోపోనప్పటికీ నువ్వు దేవుని దగ్గర ఎప్పుడు అడగాలి? నేను పాపిని ప్రభువా, నేను పాపిని, ఈ విషయం నాకు అర్థం కావట్లేదు ప్రభువా. పాపాలు ఒప్పుకోవటం యథార్థత. ఎంత పాపం ఒప్పుకుంటే అంత యథార్థత నీ హృదయంలో స్టోరేజ్ అయి ఉంటుంది. పాపాలు ఒప్పుకోకపోతే యథార్థత ఉండదు, అబద్ధం ఉంటుంది. పాపాలుగా నువ్వు ఒప్పుకోకపోతే ప్రభు దగ్గర నీ హృదయం ఓపెన్ చేస్తే నీ హృదయం నిండా ఏమొస్తుందో తెలుసా? అబద్ధం, దుర్భాష, చెడ్డ మాటలు, ప్రభుకి అపకీర్తి ఇచ్చే మాటలన్నీ ఉంటాయి. అందుకని వాటిని చంపాలి అంటే, పాపాన్ని చంపాలంటే నీలో యథార్థత రావాలి. యథార్థత ఎక్కడుందంటే వాక్యం చదవాలి. వాక్యము నీ హృదయం నిండా ఉంటే అది రెండవ రాశి. మొట్టమొదటి రాశి ఏంటి? పవిత్రమనే రాశి. అది ఒక రాశి పెట్టుకో. బిల్దదు చెప్తున్నాడు యోబుకి. రెండవ రాశి ఏంటి తెలుసా? యథార్థత అనే రాశిని పక్కన పెట్టుకో. ఎంత యథార్థత, ఎంత గొప్ప కృప తెలుసా? పెద్ద ఈజీ మెథడు. దీని గురించి పెద్ద ప్రసవేదన పడాల్సిన అవసరం లేదు, ఇంకా ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఒక కాని మాటని తెలిసన్నానో తెలియకన్నానో నాకు తెలిసినా కూడా నీకు తెలుసు ప్రభువా. యథార్థవంతుడు నువ్వు, పవిత్రుడు నువ్వు అని ప్రభువుకి అప్పగిస్తే ప్రభు మన శుభ్రంగా కడిగి మన హృదయం నిండా ఏమి నింపుతాడు? యథార్థత నింపుతాడు. మొట్టమొదటి రాశి పేరేంటి? రెండవ రాశి పేరు యథార్థత. అప్పుడు ఎంత యథార్థత నీ హృదయంలో స్టోరేజ్ అయి ఉంటుందో అంత నీతి నీ హృదయంలో నిండిద్ది. చూడు రాసిన మాట అక్కడ, ఆ మాటలోనే ఉన్న వాక్యం అంతా. యథార్థవంతుడివై నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నా ఎడల నిశ్చయముగా నీ ఎడల శ్రద్ధ జులిపి నీ నీతికి తగ్గట్టు. నువ్వు ఎంత పాపం ఒప్పుకుంటే అంత యథార్థత వస్తుంది. ఎంత యథార్థత వస్తే అంత నీతిమంతుడు అవుతావు. ఆ నీతిని మొత్తాన్ని దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు. చూసే ఎన్నో దశలో ఈ రాశి పేరు ఏంటంటే నీతి. దేవుని నీతి అనే నీతిని ఎంత వంతులు ఉన్నాయి బ్యాలెన్స్ పెట్టు. ప్రభుకి ప్రభు ఒకసారి నాకు క్యాలిక్యులేషన్ చెయ్యి అని ప్రభువును అడగాలి. మూడో రాశి పేరేంటి? నీతి. ఏ నీతి అది? దేవుని నీతి. మొట్టమొదటిది ఏంటి? పవిత్రత. రెండవది యథార్థత. మూడవది నీతి. నీతిని ప్రభువుకి ఇవ్వాలి. ఆ నీతిని అంటే దేవుడు ఎంత బ్యాలెన్స్ ఉందో, ఒక త్రాసు తీసుకొని ఒక నీతిని ఒకవైపుని పెట్టి రెండో వైపున ఆ నీతికి సంబంధించినటువంటి ఎంత తూగితే అన్ని దీవెనలు ఇస్తాడు దేవుడు. ఎంత తూగితే అన్ని దీవెనలు ఇస్తాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా, మంచి నేలను ఎత్తబడిన వాడు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను వర్ధిల్లును. నీ నీతి 30 వంతులు అనుకోండి, దేవుడు నీకు 30 దీవెనలు ఇస్తాడు. అనుమానం లేదు. దేవుడు న్యాయమైన త్రాసులను చూసి అటు తక్కువ ఇవ్వడం, ఇటు ఎక్కువ ఇవ్వడం. పొద్దుగూలు కష్టపడితే రైతు కూలీలకి కూలిచ్చినట్లుగా, పని వాళ్ళకి జీతాలు ఇచ్చినట్లుగా, ఒక ఆఫీసులో ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలసరి అవ్వగానే జీతం ఇచ్చినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతి మొత్తాన్ని పట్టుకొని బ్యాలెన్స్ చేస్తాడు, పట్టుకుంటాడు, చూస్తాడు. అవి కానీ 30 దంతులు కానీ ఉంటే నీ నీతి ఎన్ని దీవెనలు వస్తాయి? 30 దీవెనలు వస్తాయి.
ఆ 30 దీవెనల యొక్క రేషియోలో నీ అభివృద్ధి చెందుతూ ఉంటావు. దీవెన లేకుండా ఎవడు వర్ధిల్లలేరు. ఒక దేశం వర్ధిల్లాలన్నా, పరిసర ప్రాంతాలు వర్ధిల్లాలన్నా, నీ సేవ వర్ధిల్లాలన్నా, నీ ఉద్యోగం వర్ధిల్లాలి, నీకు ప్రమోషన్ రావాలన్నా బేసిక్ ఏంటంటే నీతిని దేవుడు దాంట్లో ఒక త్రాసులో పెట్టి రెండవ త్రాసులో అంతే పరిమాణం గల దీవెనలు ఇస్తాడు. ప్రభు చెప్పిన మాట ఉదాహరణ, మంచి నేలను ఎత్తబడిన విత్తనాలు 30 దంతులుగాను, అదొక గుంపు, 60 దంతులుగాను రెండో గుంపు, మూడోది ఏంటంటే 100 దంతులుగాను మూడో గుంపు ఇస్తాడు దేవుడు. ఆ దీవెన లేకుండా ఫలించదు. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చూడండి సామెతల గ్రంథము 10:22 చూడండి. దీవెన, ప్రతి దానికి దీవెనే. దీవెన లేకపోతే నువ్వు ఫలించలేవు. నీ పరిసర ప్రాంతాలు దీవించబడాలంటే 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇట్ ఇస్ నాట్ డెవలప్డ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్. నువ్వు ప్రభువుకు సహాయం చేసి ప్రభువా నువ్వు చేయలేవు ప్రభువా అనుకో, అది వాక్యానికి విరుద్ధం. నువ్వు సంపాదించుకోవాల్సినంతా కూడా నీ పవిత్రత 30 దంతులు ఉంటే, నీ యథార్థత 30 దంతులు ఉంటే, నీ నీతి 30 దంతులు ఉంటే దేవుడు నీకు 30 దీవెనలు ఇస్తాడు. అప్పుడు తగ్గితాడు. అడుగు ప్రభువుని, ప్రభు నాకు ఎందుకు 29 ఇచ్చావు అను అడుగు. కానీ బైబిల్ ఏం చెప్తుండే, ఆయన న్యాయమైన త్రాసులను తోస్తాడు. అయ్యో కష్టపడ్డాడు బాబు, పాపం శ్రమపడ్డాడు, చాలా చెమటూర్చి మరి యథార్థతను కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు చెప్పి ఆ మూటిని ఒక త్రాసులో పెడితే అన్ని సమానంగా 30 వంతులు వస్తే నీకు ఎన్ని దీవెనలు వస్తాయి? ఎన్ని దీవెనలు? 30 దీవెనలో. నువ్వు ఏ లిస్టులో ఉన్నావు? 3 గుంపులు ఉన్నాయి. అభివృద్ధి చెందేవాళ్ళు 3 గుంపులు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు 3 గుంపులు. ఒక గుంపేమో 30 దీవెనల వరకే పరిమితమైన ఒక గుంపు. ఆ దీవెన వల్ల నీ వ్యాపారంలో వర్ధిల్లుతావు, ఉద్యోగంలో వర్ధిల్లుతావు, పాడి పంటలో వర్ధిల్లుతావు, వ్యవసాయంలో వర్ధిల్లుతావు, అన్ని ఆరోగ్య విషయంలో వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. దానికి బేసిక్ ఏంటంటే నువ్వు పవిత్రత ఉండాలి, పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా పవిత్రుడు కాలేడు. ప్రతి ఒక్కడు కూడా ప్రభు నేను పాపిని ప్రభు, నా స్వభావం పాపం, నా తలంపులు పాపం, నా ఆలోచనల పాపం, నా నడవడి పాపం అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుదల పవిత్రత ఏ విధంగా యథార్థగా మారింది. యథార్థత నువ్వు దాచిపెట్టుకున్నప్పుడు అది నీతిగా మారింది. ఆ నీతిని దేవుడు బ్యాలెన్స్ చేస్తే 30 దంతులు అయితే 30 దంతులు నీతి ఉంటే నీకు 30 దీవెనలు వస్తాయి. పాస్ అవ్వాలని ఎన్ని మార్కులు కావాలి? 35. దేవుడి దగ్గర మొట్టమొదటి ర్యాంకు, మొదటి ర్యాంక్ కాదు, చివరి ర్యాంక్ 30 మార్కులే. 30 దీవెనలు చాలు ప్రభు, నాకు ఇవ్వద్దు ప్రభు అని అన్నట్టుగా ఉంటుంది. 100 రూపాయలు రీచ్ ఇంకొకళ్ళు 50 రూపాయలు ఇస్తుంటే వద్దంటారా? కాదు తీసుకోమంటారా? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఇంకోటి వచ్చి 1000 రూపాయలు ఇస్తానంటాడు, నేను తీసుకున్నట్టంట తీసుకోవద్దనట. తీసుకుంటాం, డబ్బులు తీసుకోకుండా ఉన్నాం. అలాగే నువ్వు ఎంత కష్టపడ్డావు, మొట్టమొదటి ఏం చేస్తున్నావు? పాపాలు ఒప్పుకున్నావు. పాపాలు ఒప్పుకోవడం పవిత్రుడు ఎంత, నీ పవిత్రత యొక్క రేషియో ఎంత? 30 దంతులు. యథార్థత రేషియో ఎంత? 30 దంతులు. నీతి యొక్క రేషియో ఎంత? 30 దంతులు. దీవెనల యొక్క రేషియో ఎంత అంటే 30 దీవెనలు. నీకు 30 దీవెనలే వస్తాయి, ఎక్కువ రావు. ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొద్దుగూకులు ప్రార్థనలో ఉండి ప్రభు నేను పాపిని ప్రభు అని ఇంకా ఒప్పుకుంటారు, ఇంకా కడుక్కుంటారు. ఒకసారి సబ్బేసి ఉదయం స్నానం చేసావు ఎంత ఆరోగ్యంగా ఉంటాం, పరిశుభ్రంగా ఉంటాం. మధ్యాహ్నం కూడా స్నానం చేసి ఎంత బాగుంటాం, ఇంకా బాగా ఉంటాం. సాయంకాలం కూడా స్నానం చేస్తే 3 సార్లు స్నానం చేయాలి, ఎంత ఆరోగ్యంగా ఉంటాం. ఎంత ఆరోగ్యంగా ఉంటాం, పరిశుభ్రమైన ఆరోగ్యంగా ఉంటాం. ఉదయం సాయంకాలం చేస్తే ఇంకా పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఎంత పాపాలు ఒప్పుకుంటే అంత యథార్థవంతుడు అవుతావు. ఎంత యథార్థవంతుడు అయితే అంత నీతిమంతుడు అవుతావు. ఎంత నీతిమంతుడు అయితే అన్ని దీవెనలు నీకు వస్తాయి. ఇవన్నీ ఎక్కడ చేస్తాడు దేవుడు? నిన్ను పిలిచి బ్యాలెన్స్ పట్టుకొని న్యాయమైన త్రాసులో దేవుడు నిన్ను తోస్తాడు, నన్ను తోస్తాడు, అందరిని చూస్తాడు. ఒక దేశం వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే
ఒక కుటుంబం వర్ధిల్ల లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకళ్ళు నివసిస్తున్న ఇల్లు వర్ధిల్ల లేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ ప్రక్రియ జరగదు. ఎందు ఆషామాషగా రావటం పోవటమే కానీ మా యేసయ్య మా ప్రభు అంటారే కానీ దాని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. రెండో వర్గం పీపుల్ ఎవరంటే, ఎన్నిసార్లు పాపాలు ఒప్పుకుంటారో 60 సార్లు 60 సార్లు పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కుంటారు. 60 వంతులు అస్తమాన ప్రభుని విసిగిస్తారు. ప్రభు నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించని అడిగినప్పుడు ఏం చేస్తాడంటే యేసయ్య నీ యొక్క పవిత్రతను 60 చేస్తాడు. ఎన్నంతులు? 60 చేస్తాడు. 60 నీ యథార్థత నీ హృదయంలో నిండింది. యథార్థత అంటే ఏంటి? దేవుని వాక్యం అండి. వాక్యం చదవాలనే లేదు, ఎప్పుడు కూడా సిద్ధపడిన వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవటం యథార్థత. ఇప్పుడు ఒకళ్ళ డబ్బులు ఇచ్చాము, వాడు సరిగా భద్రపరచకుండా డబ్బులు సిలిజేబులు వేసుకుంటే ఏమైపోతాయి? పోతాయి. లూసిఫర్ దొంగిలిస్తాడు. నెగ్లిజెన్సీ చేస్తే నీ యథార్థత అభివృద్ధి చెందదు. కనుక ఆ నీతి 60 వంతులు అయితే, పవిత్రత 60 వంతులు అయితే, యథార్థత 60 వంతులు, యథార్థత 60 వంతులు అయితే నీతి 60 వంతులు. నీకు వచ్చే దీవెనలన్నీ 60 దీవెనలు వస్తాయి. 60 అంటే ఏంది? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? సెకండ్ క్లాస్. దేవుని యొక్క పాఠశాలలో నీకు సెకండ్ క్లాస్ వస్తుంది. నువ్వు చేసే పని ఏంటంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ప్రభు దగ్గర ఒప్పుకోవటమే. బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవటం, అల్లరి చేయకుండా ఉండటం, పెద్దవాళ్ళని గౌరవించటం, ప్రేమించటం, సేవకులను గౌరవించటం, చెప్పిన మాట వినటం, ఇవన్నీ చేస్తే నువ్వు పవిత్రుడు అవుతావు. నీ పవిత్రత ఎన్ని వంతులు ఉంటుంది? 60 వంతులు. ఇది రెండో గుంపు. 60 వంతులు ఉంటే నీ యథార్థత 60 వంతులు, నీ నీతి 60 వంతులు. నీకు వచ్చే దీవెనలో 60 దీవెనలు వస్తాయి. 60 దీవెనలు వస్తే ఎంత సస్యశ్యామలం ఉంటుంది, ఎంత అభివృద్ధి చెందుతావు. అన్ని విషయాల్లో, కీర్తి ప్రతిష్టల విషయంలో యేసు ప్రభు అంట ఇవన్నీ చేస్తున్నప్పుడంట ఆయన కీర్తి సిరియా దేశం మొత్తం వ్యాపించిందంట. కనుక సహోదరులారా, రెండో గుంపు ఏంటి? మొట్టమొదటి గుంపు ఎంతమంది, ఎన్ని దీవెనలు తెచ్చిన వాళ్ళు? 30 దీవెనలు. రెండో గుంపు 60. నాలుగో గుంపు చూద్దాం, మూడో గుంపు చూద్దాం. యేసు ప్రభు అనగా మంచి నేలను ఎత్తబడిన వాడు, ఓపికతో ఫలించువారు. ఓపిక కావాలి, సేవకు ఓపిక కావాలి, ప్రార్థనకు ఓపిక కావాలి, ఫలింపుకు ఓపిక లేకపోతే దేవుడు నేను కోరుకోడు. ప్రతి ఒక్కరికి ఓర్పు ఉండాలి. ఓర్పు దేవుడు కర్త. ఎంత శ్రమ వచ్చినా సరే, ఇబ్బంది అనే కులిం వచ్చినా సరే, మనం దేవుని సరించి బయటికి పోకూడదు. కనిపెట్టుకొని ఉండాలి. దాని సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఇస్తాడు. కనుక మూడవ గుంపు ఎవరంటే, వాళ్ళు పాపాలు ఎన్నిసార్లు ఒప్పుకుంటారు? 100 సార్లు ఒప్పుకొని 100 రెట్లు పవిత్రులు అవుతారు. ఎన్ని రెట్లు పిల్లలు? 100 రెట్లు. 100 రెట్లు యథార్థత వాళ్ళ హృదయంలో ఉంటుంది. 100 రెట్లు దీవెన వాళ్ళ హృదయంలో ఉంటుంది. 100 ఆశీర్వాదాలు వాటికి వస్తాయి. అప్పుడు అంటున్నారు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని. ఎవరు చెప్తున్నాడు? బెల్దద్ అనే ఫ్రెండు యోబుకు చెప్తున్న పాఠం ఈ పాఠం. ఏమనుకుంటున్నావు అంటే ఏమన్నాట, ఇవన్నీ నేను ఎప్పుడు చేశానయ్యా? చేయగబట్టే నా కీర్తి తూర్పు పరమట, ఉత్తరము దక్షిణ వ్యాపించింది అన్నాడు. కనుక కీర్తి రావాలి అంటే, నువ్వు కీర్తివంతుడు కావాలి అంటే మార్గం ఒకటి. మొట్టమొదట పాపాలు పవిత్రుడు అవ్వాలి, యథార్థవంతుడు అవ్వాలి, నీతిమంతుడు అవ్వాలి. దేవుని యొక్క సన్నిధిలో అవి ఆ 3 పెడితే అప్పుడు 100కు 100 దీవెనలు వస్తాయి. నీకు 100 దీవెనలు కావాలా, 30 దీవెనలు కావాలా, 60 దీవెనలు కావాలా? ఒక్కసారి ఆలోచించుకో. అందరూ 100 మార్కులు కావాలా? 100 మార్కులు కోరుకుంటారు. అందరూ 50 మార్కులు కోరుకుంటారా? 100 మార్కులు కోరుకుంటారు. కనుక ఈ రాత్రి సమయంలో మీరందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పవిత్రత 100 రెట్లు చెయ్యి, నా హృదయంలో యథార్థత 100 రెట్లు నింపు, నా హృదయంలో నీ యొక్క నీతి 100 రెట్లు నింపు. అప్పుడు నేను 100 దీవెనలు పొందుతానని నువ్వు ప్రార్థన చేయవలెనో, నేను ప్రార్థన చేయవలెనో. అందరం చేస్తే 100 దీవెనలు ఉంటే వాడికి ఒక ప్రాబ్లమే లేదు, అసలు ప్రాబ్లమే లేదు. ఏ ప్రాంతం వెళ్ళినా వర్ధిల్లుతూనే ఉంటాడు.
ఎక్కడికి వెళ్ళినా సరే వర్ధిల్లుతుంటాడు. ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం ఎన్ని దీవెనలు వచ్చినాయి? ఎన్ని సంవత్సరాలు? ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడై ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందెను. నాట్ ఓన్లీ 1000, అబ్బబ్బో ఇంకా అన్నాడు 1000 ప్రభు అన్నాడ, 1000 ప్రభు అన్నాడు. అయ్యా నువ్వు మొయ్యలేవయ్యా ఈ దీవెనలో 100 ఇస్తానని దేవుడు 100 ఇచ్చాడంట. కనుక నువ్వు 100 దీవెనలు కావాలో, 60 దీవెనలు కావాలో, 30 దీవెనలు కావాలో నువ్వు పరీక్ష చేసుకో. ఎవరు పరీక్ష చేయరు. నీ కెపాసిటీ ఎంత, నీ ర్యాంక్ ఎంత. 100కు 100 మార్కులు వస్తే కలెక్టర్ అవుతాడు, 100కి 60 మార్కులు వస్తేనేమో మామూలు ఉద్యోగాలు వస్తారు, 100కి 30 మార్కులు వస్తేనేమో ఇంటికాడ ఉంటారు, మామూలు పనులు చేసుకుంటారు. కనుక దీవెన అనేది అందరికీ సమానం. దీవెన వర్షం అనేది అయితే ఆ త్రాసులో పెట్టి అంతే ఇస్తాడు దేవుడికి. అంతేగాని 99 ఇచ్చి ఒకటి తగ్గించేవాడు కాదు, 91 ఇచ్చి ఎక్కువ ఇచ్చేవాడు కాదు. దేవుడు న్యాయమైన త్రాసులో దేవుడు నిన్ను చూచునుగా. కానీ ఎవరు అన్నాడు? ఏబు అంటున్నాడు నన్ను చూస్తాడా ఈ దేవుడు. ఇంకోసారి చదువు ఏబు గ్రంథం 31:7 ఏబు కోరుకుంటాం మాట, దేవుడు న్యాయమైన త్రాసులో, చూడండి 31:7, న్యాయమైన త్రాసులో యేసయ్య నన్ను చూస్తాడయ్యండి. నేనెంత, నాకు 3000 ఒంటెలున్నా, 500 జతల ఎద్దులున్నా, మరి గొర్రెలున్నా, ఏమున్నా సరే నన్ను దేవుడు న్యాయంగా త్రూసిచ్చాడు నాకు. అంతేగాని పరలోకం నుంచి వచ్చిన దీవెని ఇదంతా నా సొంతగా వచ్చింది కాదు. పరలోకం సిగ్నేచర్ చేసి దేవుడు సిగ్నేచర్ చేశాడు. 100 దీవెనలు కావాలి సిగ్నేచర్ చేసి కరెక్ట్గా 100 వచ్చి నా కుటుంబంలో ఉన్నాయి. నా నివాస స్థలం మొత్తం కూడా నివాస స్థలం అంటే ఏంటి? నివాస స్థలం అంటే ఏంటి పిల్లలు? ఇళ్ళు. నివాస స్థలములంటే వీళ్ళు నీ నీతికి తగ్గట్టు నీ నివాస స్థలములు వర్ధిల్లును. యు మస్ట్ బి ప్రాస్పరస్, యు మస్ట్ బి డెవలప్డ్ అకార్డింగ్ టు ద రేషియో ఆఫ్ బ్లెస్సింగ్ అరౌండ్ యువర్ సరౌండింగ్ విలేజెస్, సరౌండింగ్ హౌసెస్, సరౌండింగ్ కాంపౌండ్స్. నువ్వు దీవించబడాలి. దీవత. అందుకే ఏబు దగ్గర రాగానే లూసిఫర్ అందంట, అయ్యో ఈయన చుట్టూ ఏం వేశాడు దేవుడు? 100 దీవెనల చుట్టూ ఏం వేశాడు? కంచి వేశాడు. ఏబు గ్రంథం 1:10 చదవండి. ఏబు గ్రంథం 1:10 లూసిఫర్ ఇచ్చిన సాక్ష్యము చదవమ్మా. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి సమస్తమునకు హీ మేడ్ ఎ హెడ్జ్ అరౌండ్ హిస్ ఫ్యామిలీ, అరౌండ్ హిస్, తన యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం, తన నివాస స్థలం మొత్తం కూడా ఎంతమంది కంచేశాడు? అతనికిని అతని ఇంటి వారికిని. చదవండి ఒకసారి. ఎంతమందికి వేసాడు కంచా? అతనికిని అతని ఇంటి వారికిని ఆస్థానికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె. 3 స్థలాల్లో దేవుడు కంచేశాడు. ఎక్కడ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. దేవుడు చుట్టూ కంచేస్తే, ఇప్పుడు మనకు ఫెన్సింగ్ లేకపోతే కదా గేదెలు వస్తున్నాయి. చుట్టూ మనకు ఫెన్సింగ్ లేకపోతే గేదెలు వచ్చి చండాలు చేస్తున్నాయి, బర్రెలు వచ్చి చండాలు చేస్తున్నాయి. దేవుడు ఏం చేశాడంటే అతనికి ఏబు చుట్టూ, ఏబు పిల్లల చుట్టూ, ఏబు యొక్క పని మనుషుల చుట్టూ, ఏబు ఆస్తి చుట్టూ కంచేస్తే లూసిఫర్ టచ్ చేయడానికి కూడా శక్తి చాలదు. హై వోల్టేజ్లో ఉంది దేవుని యొక్క దీవెన కంచె. ఈ చుట్టూ ఈ వైర్ పట్టుకోగలుగుతామా? హై వోల్టేజ్లో వైర్ పట్టుకోగలుగుతామా? పట్టుకుంటే ఏముంది? లూసిఫర్ మసి అయిపోయింది. కనుక దేవుడు అన్నాడు కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు, నరుల కష్టం చేత ఆశీర్వాదం మీకు. ఎన్ని దీవెనలు పొందాడు యోబు? ఒకసారి ఎన్ని దీవెనలు పొందాడు యోబు? 100 దీవెనలు పొందిన వాడు యోబు. 30 దంతులు కాదు, 60 దంతులు కాదు, 100 అంతులు దీవెనలు పొందిన దేవుడు యోబు. దేవుడుని బహుగా ఘనపరిచాడు, కొనియాడాడు. అందుకే అతని కీర్తి మొత్తం కూడా ఆ యూదు దేశం మొత్తం నలుదిక్కులా వ్యాపించింది. నీవు నేను వర్ధిల్లు. మొట్టమొదటి బేసిక్ దీనికి పిల్లర్ ఏంటంటే పాపాలు ఒప్పుకోవటం. ఎంత పాపాలు ఒప్పుకుంటే అంత వర్ధిల్లుతావు, ఎంత పరిశుద్ధుడుగా ఉంటావు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ వందనాలు. దేవుడు న్యాయమైన త్రాసులను త్రూచునుగాక అని యోబు గారును ప్రభు అన్నట్లుగానే పోయబడినప్పుడు ప్రభు తనకి ఇచ్చినటువంటి దీవెనల ద్వారా పరిసర ప్రాంతాల మొత్తం, తన నివాస స్థలమును మొత్తం దీవించావని బెల్దదు సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి. కనుక మేము కూడా
యథార్థత కలిగి, పవిత్రత కలిగి, ప్రభువా యథార్థత, పవిత్రత, నీ నీతి కలిగి, ఈ మూటి ద్వారా ప్రభువా మీ దీవెనలు మేము పొంది దీవెనల ద్వారా ఫలించే కృప మా అందరికి దయచేయమని, ఇది మొదలు చేసుకుని ప్రభువా ఇక్కడి నుంచి నేను ప్రాక్టీస్ చేసే కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.